టీమిండియా స్ట్రీక్ కు బ్రేక్ పడింది. హాట్రిక్ విజయాలతో సిరీస్ గెలవాలనుకున్న భారత్ కు షాక్ తగిలింది. మూడో టీ20లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. సిరీస్ పై ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చిపోయారు. భారత బ్యాటర్లు అంచనాలకు తగ్గట్టు రాణించకపోవడంతో 26 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ వరుణ్ చక్రవర్తి మాయాజాలానికి 171 పరుగులు చేసింది. బ్యాటింగ్ కు సహకరించిన పిచ్ పై డకట్, లివింగ్ స్టోన్ రాణించారు. ఓపెనర్ డకట్ 28 బంతుల్లో 51 పరుగులు చేశారు. వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టాడు. ఓ దశలో 140 పరుగులు దాటదని అనుకున్న క్రమంలో లివింగ్ స్టోన్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. 5 సిక్సర్లు, 1 4తో 24 బంతుల్లో 43 రన్స్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 171 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు ఆశించిన మేర రాణించలేదు. త్వరగా పరుగులు రాబట్టాలన్న ఉద్దేశంతో ఇంగ్లాండ్ బౌలర్లకు వికెట్లు ఇచ్చేశారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేయలేదు. అనవసర షాట్లు ఆడి చేజేతులా మ్యాచ్ పోగొట్టుకున్నారు. హార్దిక్ పాండ్యా 35 బంతుల్లో 40 అందుకునే ప్రయత్నం చేసినా సహకారం అందకపోవడంతో ఓటమి తప్పలేదు.